మా ఇంటి ముందు కింద రోడ్డు మీద మధ్యాహ్నం పూట అప్పుడప్పుడు దగ్గరలోని వేద పాఠశాల పిల్లలు వచ్చి క్రికెట్ ఆడి వెళ్తూ ఉంటారు. వాళ్ళ రెగ్యులర్ వస్త్రధారణ ఉంటుంది కదా, ధోవతి అంగి, అలానే వచ్చి ఆ చెక్క బ్యాట్ తోటి రబ్బర్ బాల్ తోటి కాసేపు ఆడుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళు అలా ఆడుతూ ఉంటే కాలనీలోని పెద్దవాళ్ళు వాళ్ళని వారిస్తూ ఉంటారు కూడా, ఎక్కడ కార్లు అద్దాలు పగల కొడతారు అని చెప్పేసి. ఆ కాసేపు పక్కకు వెళ్తారు, మళ్ళీ వస్తారు, కాసేపు ఆడుతూ ఉంటారు. ఈ లోపు వాళ్ళ గురువు గారు అక్కడి నుంచి వస్తారు, మళ్ళీ వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ బాలు వాళ్ళ దగ్గర లేకపోతే, బికాజ్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కొనడానికి, మా ఇంటి దగ్గరకు వచ్చి మా అబ్బాయి క్రికెట్ ఆడతాడు, బ్యాడ్మింటన్ ఆడతాడు అని తెలుసు, వాళ్ళకి చూస్తూ ఉంటారు కదా. సో వచ్చి ఆంటీ బాల్ ఉంటే ఇస్తారా అని నా మిస్సెస్ని అడుగుతూ ఉంటారు. నా మిస్సెస్ సరే ఇంట్లో ఉండే బాల్ ఏదైనా ఇస్తుంది, వాళ్ళు ఆడుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు తీసుకొచ్చి ఆ బాల్ ఇచ్చేసి వెళ్తూ ఉంటారు. ఒకరోజు నేను మార్నింగ్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి సోఫాలో కూర్చునేసరికి ఈ పిల్లలు ఆట ముగించుకొని వచ్చి ఆ బాల్ ఇచ్చేసి వెళ్ళబోతుంటే, నేను ఉంచుకొని పర్వాలేదు మీరు ఆడుకోండి అని అంటే, లేదు ఇది అన్న బాలు మళ్ళీ కోప్పడతాడు అన్న అని చెప్పేసి గడప దగ్గర పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ 10 అడుగులు వెళ్ళిన వాడు వెనక్కి వచ్చాడు. వచ్చి సార్ నేను మిమ్మల్ని చూశాను అన్నాడు. నన్ను చూశానంటాడేంటి, ఇక్కడ ఆడుతూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాం, రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటాం కదా అని చెప్పి నేను అనుకుని, ఎక్కడ చూసావు అన్నాను. టీవీలో చూశాను అన్నాడు. టీవీలో చూశాను, పొద్దుట్లేస్తే మేము న్యూస్లో కనిపిస్తూనే ఉంటాం కదా, టీవీలో చూడడం ఏమిటి అని అనుకున్నాను నేను. ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు, ఏం చూసావు అని అడిగాను. మా గురువుగారు చూపించారు, మనకిని పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది కదా, అప్పుడు సైరన్ మోగుతుంది, ఆ సైరన్ మోగితే ఎలా దాక్కోవాలో మీరు చెప్పారు కదా, డక్కలాగా నడవాలి అని, పాక్కుంటూ వెళ్ళి దాక్కోవాలని మీరు చెప్పారు కదా, అది మా గురువుగారు చూపించారు, సైరన్ మోగితే మీరంతా ఇలా చెయ్యాలని చెప్పారు, అప్పుడు నేను మిమ్మల్ని చూశాను అన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు, అంతవరకు నన్ను ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కానీ టీవీ 9లో కానీ ఆ పిల్లాడు చూడలేదు అని చెప్పి. దెన్ ఐ రియలైజ్, నిజమే కదా, వాళ్ళు పొద్దుట్లు లేస్తారు, సంధ్యావందనం దగ్గర నుంచి ఇక వేదం వేదం వేదం, ఇంతే, ఆట పాట సరదా, సినిమా, షికారు, కాఫీ, టీ ఏం ఉండవు వాళ్ళ ప్రపంచంలో. అందుకే పాపం మధ్యాహ్నం పాటు వాళ్ళ గురువు గారికి చెప్పకుండా దొంగచాటుగా వచ్చి ఇక్కడ ఆడి, మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చారని తెలిసి వాళ్ళ గురువు గారు రాగానే అందరం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి సరదాలు ఉంటాయి, ఆడుకోవాలి, సినిమా, షికారు లాంటివి చూడాలి, మనం ఎంజాయ్ చేయాలి అని. మనం ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాము, తిరుగుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, పోలి డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. సో వాటిల్లో ఒకరోజు వాళ్ళ కోసం ఎప్పుడైనా కేటాయిద్దాం, వాళ్ళ దగ్గరికి వెళదాం, ఈ చిన్న చెక్క బ్యాటు, బాలు, 2 షటిల్ బ్యాట్స్, కాక్స్ కొనిద్దాం, వాళ్ళతో కాసేపు స్పెండ్ చేద్దాం, ఆడదాం, వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. ధర్మాన్ని నిలబెట్టేది వాళ్లే కదా, వాళ్లే లేకపోతే, పౌరోహిత్యం చేయకపోతే ఈ గుళ్ళు, గోపురాలు, ఆశ్రమాలు ఇవన్నీ ఏమైపోతాయి. సో మీ టైంలో కొంచెం టైం ఎప్పుడైనా మీ దగ్గరలోని వేద పాఠశాలకు వెళ్ళి వాళ్ళ కోసం స్పెండ్ చేయండి ప్లీజ్. అండ్ ప్లీజ్ డూ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.